మహాభారత సంగ్రామం ముగిసి వేల ఏళ్లు గడిచిపోయాయి. కాని కురుక్షేత్ర రణభూమిలో వినిపించిన ఆఖరి ఆర్తనాదం ఇప్పటికీ గాలిలో ప్రతిధ్వనిస్తూనే ఉంది. అది ఒక యోధుడి గెలుపు పిలుపు కాదు, ఒక అమరజీవి అనుభవిస్తున్న అనంతమైన వేదన. అశ్వత్థామ. ఈ పేరు వినగానే మనకు గుర్తొచ్చేది ఒక ప్రతీకారం, ఒక బ్రహ్మశిరోనామ అస్త్రం. మరి అంతకు మించి నుదుటిపై పచ్చగా వెలుగుతూ ఆ తర్వాత శాపంగా మారిన ఆమణి. అసలు అశ్వత్థామ ఎవరు? ఒక గొప్ప గురువుకు పుట్టిన అదృష్టవంతుడా, లేక విధి ఆటలో చిక్కుకున్న ఒక దురదృష్టవంతుడా? ఈ రోజు మనం కాలగర్భంలో కలిసిపోయిన ఆ రక్తసిక్త చరిత్రను, చావలేక బ్రతుకుతున్న ఒక మహావీరుడి ఆత్మఘోషను లోతుగా విశ్లేషించుకుందాం. ద్రోణాచార్యుల వారు హిమాలయాల్లో తపస్సు చేస్తున్నప్పుడు ఆయన దారిద్ర్యం ఎంతలా ఉండేదంటే తన కొడుకు అశ్వత్థామకు కనీసం పాలు కూడా తాగించే శక్తి ఆయనకు లేదు. బిడ్డ ఆకలితో ఏడుస్తుంటే బియ్యపు పిండిని నీళ్లలో కలిపి ఇవే పాలు అని నమ్మించి ఆ పిల్లాడికి తాగించేవారు. ఒక బ్రాహ్మణుడి ఇంట్లో పుట్టి క్షత్రియ విద్యను అభ్యసించి ఆకలి అంటే ఏంటో తెలిసిన వ్యక్తి అశ్వత్థామ. అందుకే అతనికి లోకం మీద ఒక రకమైన కోపం ఉండేది. తండ్రి పడుతున్న అవమానం చూసి పెరిగాడు కాబట్టి అధికారం పట్ల, గౌరవం పట్ల అతనికి విపరీతమైన తపన ఉండేది. కౌరవుల పంచన చేరిన ద్రోణుడు తన కొడుకును కూడా ఒక గొప్ప వీరుడిగా తీర్చిదిద్దాడు. నిజానికి అశ్వత్థామకు ఉన్న శక్తి సామర్థ్యాలు అర్జునుడికి ఏమాత్రం తీసిపోవు. కాని అర్జునుడి వెనుక కృష్ణుడు ఉన్నాడు. అశ్వత్థామ వెనుక తన తండ్రి మీద ఉన్న అమితమైన ప్రేమ, మమకారం ఉన్నాయి. ఇదే అతని మొదటి బలహీనత. కురుక్షేత్ర యుద్ధం 18వ రోజుకు చేరుకుంది. భీష్ముడు పడిపోయాడు, ద్రోణుడు మరణించాడు, కర్ణుడు నేలకొరిగాడు. అశ్వత్థామ కళ్ల ముందు తన తండ్రిని అధర్మంగా చంపారు. అశ్వత్థామ హతః కుంజరః అన్న ఒక్క మాట ద్రోణుడిని నిరాయుధుడిని చేసింది. తన తండ్రి చావుకు కారణమైన వారి మీద పగ తీర్చుకోవడమే అశ్వత్థామ ఏకైక లక్ష్యంగా మారింది. ఆ రాత్రి పాండవుల శిబిరం నిశ్శబ్దంగా ఉంది. యుద్ధం ముగిసిందని అందరూ ప్రశాంతంగా నిద్రపోతున్నారు. కాని అశ్వత్థామ కళ్లలో నిద్రలేదు, కేవలం నిప్పులు ఉన్నాయి. ఒక గుడ్లగూబ కాకులను ఎలా వేటాడుతుందో చూసి తను కూడా అదే దారిని ఎంచుకున్నాడు. అధర్మంగా తన తండ్రిని చంపిన వారికి ధర్మంతో సమాధానం చెప్పాల్సిన అవసరం లేదని భావించాడు. ఆ రాత్రి అతను చేసిన పని మహాభారత చరిత్రలోనే అత్యంత భయంకరమైన ఘట్టం. నిద్రిస్తున్న ఉప పాండవులను, అంటే ద్రౌపది 5గురు కుమారులను పాండవులని భ్రమపడి నరికివేశాడు. ఆ రక్తం అతని చేతులకు అంటుకుంది. కాని ఆ చేదు విజయం అతనికి సంతోషాన్ని ఇవ్వలేదు. పాండవులు బ్రతికే ఉన్నారని తెలిసి తన ప్రాణరక్షణ కోసం, ప్రతీకారం కోసం బ్రహ్మశిరోనామ అస్త్రాన్ని ప్రయోగించాడు. దానికి ప్రతిగా అర్జునుడు కూడా అదే అస్త్రాన్ని వదిలాడు. లోకమంతా తగలబడిపోయే పరిస్థితి వచ్చినప్పుడు వ్యాస మహర్షి వచ్చి వారిని ఆపమన్నారు. అర్జునుడు తన అస్త్రాన్ని వెనక్కి తీసుకోగలడు, ఎందుకంటే అతనికి ఆ సంయమనం ఉంది. కాని అశ్వత్థామకు అస్త్రాన్ని వదలడం తెలుసు, కాని ఉపసంహరించుకోవడం తెలియదు. అందుకే ఆ అస్త్రాన్ని అభిమన్యుడి భార్య ఉత్తర గర్భం వైపు మళ్లించాడు. అంటే పాండవ వంశాన్ని నిర్మూలించాలన్నది అతని లక్ష్యం. కృష్ణ పరమాత్మకు కోపం వచ్చింది. ఒక పసిబిడ్డను చంపాలని చూడటం క్షమించరాని నేరం. ఉత్తర గర్భంలోని పిండానికి కృష్ణుడు ప్రాణం పోశాడు. అతనే పరీక్షిత్తు మహారాజు. కాని అశ్వత్థామకు కృష్ణుడిచ్చిన శిక్ష మరణం కంటే ఘోరమైనది. అతని నుదుటిపై ఉన్న మణిని తొలగించారు. ఆ మణి పోవడంతో అతని శక్తి క్షీణించింది. నీవు యుగయుగాల పాటు ఈ భూమి మీద తిరుగుతూనే ఉంటావు. నీ శరీరం నిండా గాయాలు ఉంటాయి, రక్తం కారుతూనే ఉంటుంది, చీము పడుతూనే ఉంటుంది. మనుషులు నిన్ను చూసి అసహ్యించుకుంటారు. నువ్వు ఎవరితోనూ మాట్లాడలేవు, నీకు చావు రాదు, కాని జీవించడం ఒక నరకమవుతుంది అని కృష్ణుడు శపించాడు. అప్పటి నుండి అశ్వత్థామ ఒక సంచారి. కలియుగం అంతమయ్యే వరకు అతను ఇలాగే ఉండాలి. ఒక్కసారి ఊహించుకోండి, వేల ఏళ్లుగా ఒకే వ్యక్తి ఈ భూమి మీద తిరుగుతున్నాడు. తను చూసిన రాజ్యాలు కూలిపోయాయి, తను చూసిన మనుషులు మట్టిలో కలిసిపోయారు, తను ప్రేమించిన వారెవరూ లేరు. కేవలం గాయాల వేదన, ఒంటరితనం. నర్మదా నది తీరంలోనో, హిమాలయాల లోయల్లోనో ఎవరో ఒక యోగిని చూశామని, అతని నుదుటి మీద పెద్ద గాయం ఉందని చాలా మంది చెప్తుంటారు. అశ్వత్థామ అనే పాత్ర మనకు ఒక పెద్ద పాఠాన్ని నేర్పుతుంది. అది అతి అన్నది దేనికైనా ప్రమాదకరమని. అతిగా ప్రేమించిన తండ్రి పోయాడన్న ఆవేశం, అతిగా పెంచుకున్న పగ అతన్ని ఈ స్థితికి తెచ్చాయి. అశ్వత్థామ అమరజీవి, కాని అది వరం కాదు, ఒక శాపం. అతను చిరంజీవి అయిన 7గురిలో ఒకడు. హనుమంతుడు, విభీషణుడు, కృపాచార్యుడు వంటి వారు భక్తితో, ధర్మంతో చిరంజీవులయ్యారు. కాని అశ్వత్థామ శిక్షగా చిరంజీవి అయ్యాడు. చావు అనేది మనిషికి దొరికే అతిపెద్ద విశ్రాంతి. కాని ఆ విశ్రాంతి కూడా దొరకని స్థితి ఎంత భయంకరమో ఆలోచించండి. అతను ప్రతిరోజు మన మధ్యే తిరుగుతూ ఉండవచ్చు. యుద్ధం వల్ల వచ్చే నష్టాన్ని, ద్వేషం వల్ల కలిగే వినాశనాన్ని అతను మౌనంగా చూస్తూనే ఉన్నాడు. అశ్వత్థామ కథ కేవలం పురాణం కాదు, అది మనిషిలోని అహంకారానికి, ఆవేశానికి పట్టిన అద్దం. మనం చేసే చిన్న తప్పులు, తీసుకునే తప్పుడు నిర్ణయాలు,
మనల్ని ఎలా కాలానికి బలి చేస్తాయో చెప్పడానికి అశ్వత్థామ ఒక సజీవ సాక్ష్యం. ఆ అంతులేని ప్రయాణంలో అతను ఇంకా ఏం నేర్చుకుంటున్నాడు? కలియుగ అంతంలో కల్కి అవతారానికి అతను గురువుగా మారతాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే తన పాప ప్రక్షాళన కోసం అతను ఈ 1000 ఏళ్ల వేదనను భరిస్తున్నాడా? కాలమే దీనికి సమాధానం చెప్పాలి. ఈ లోతైన కథ మీకు నచ్చినట్లయితే అశ్వత్థామ శాపం గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.